ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఎంతో ఈజీగా 10 నిమిషాల్లో చేసుకున్న బెండకాయ పులుసుని మీకు చూపించబోతున్నాను. ఇది వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి, బ్యాచిలర్స్ కానీ ఎంతో ఈజీగా ఎక్కువ సమయం లేనప్పుడు 10 మినిట్స్లో ఈజీగా చేసేసుకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే 10 నిమిషాల్లో రెడీ అయ్యే బెండకాయ పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక అందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని చిటపటలాడే వరకు ఉంచుకోవాలి. అలా చిటపటలాడుతున్నప్పుడు ముందుగా మనము కోసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. మరీ ఎక్కువ ఆనియన్స్ వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాలు కొంచెం ఉడికాక అందులో ముందుగా మనం కోసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ కొంచెం మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం ఒక 2-3 నిమిషాలు ఉడికాక అందులోనే కొంచెము కరివేపాకు, తర్వాత 2-3 వెల్లుల్లి రెమ్మలు కచ్చాపిచ్చా చేసుకొని వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒక 5 నిమిషాలు ఇలాగే కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనము మిక్సీ ఒక చిన్న జార్ తీసుకొని అందులో మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి, నేను ఇక్కడ కొంచెమే తీసుకున్నాను కాబట్టి ఒక 2 టమాటాలు తీసుకొని మిక్సీలో పేస్ట్ చేసుకొని ఇట్లా వేసుకున్నాను అన్నమాట. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఇంకా ఎక్కువ టమాటాలు వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. నాకు 2 సరిపోతాయి అనిపించింది, అందుకే నేను 2 టమాటాలు తీసుకొని పేస్ట్ చేసుకొని దీంట్లో వేసుకొని కలిపేసేసుకున్నాను. కలిపి 2 నిమిషాలు ఆ టమాటాల్లో ఉండే పచ్చి వాసన పోయే వరకు కొంచెము ఉడకనివ్వాలి. అవి త్వరగా ఉడకడం కోసం నేను ముందుగా కొంచెం ఉప్పు వేసుకున్నాను అన్నమాట. ఇలా 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత అందులో పసుపు, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా, కారం వేసుకొని కలుపుకోవాలి. కారం అనేటువంటిది అందరూ 2 టేబుల్ స్పూను, 1 టేబుల్ స్పూన్ అని చెప్తారు. బట్ అది వాళ్ళు తినేదాన్ని బట్టి ఉంటుంది. 2 టేబుల్ స్పూన్సా, 4 టేబుల్ స్పూన్సా అన్నది. ఏదైనా సరే కారం అనేది కొలతలతో చెప్పలేము. మనం తినే కారాన్ని బట్టి మనకు నచ్చిన విధంగా వేసుకోవటమే. సో మేము ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి నేను ఒక 2 స్పూన్ల కారం మాత్రమే వేసాను. మీ కారంకి తగ్గట్టు మీరు వేసుకోండి. ఆ తర్వాత దీంట్లోనే ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేసి కలుపుకోవాలి. చింతపండు నేనైతే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని పులుసు వేసుకున్నాను. ఇంకా పులుపు ఎక్కువగా తింటాము మేము అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అన్నమాట. మేము తక్కువ తింటాం కాబట్టి నేను ఆ కొంచెం పులుసు మాత్రమే వేసాను. ఇలా వేసి ఇలా కొంతసేపు పులుసు వేసాక కొంచెం 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని బాగా మరగనివ్వాలి. ఇలా పరుగుతున్నప్పుడు ముందుగా మనం కోసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ఇంకొక
5 నిమిషాలు పెట్టేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా రెడీ అయ్యే బెండకాయ పులుసు రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్